అత్తయ్య అత్తయ్య ఈరోజు ఏం పని చేయమంటారు? ఏదో ఒకటి చెయ్యమ్మా. నన్ను అడగడం దేనికి? రోజు ఉప్పు కారం లేకుండా చేస్తున్నావుగా, చప్పటి తింటానే ఉన్నాగా, అలాగే ఈ రోజు కూడా అలానే చెయ్యి. ప్రత్యేకంగా అడుగుతావు ఎందుకు? అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? మీ అబ్బాయి మామయ్య రోజు తింటూ చాలా బాగుందమ్మా, చాలా బాగా ఉండావు అని చెప్పి చక్కగా తినేళ్తున్నారు. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే కూడా మీ కోడలు చాలా బాగుంటుందని అందరు చక్కగా తినేళ్తున్నారు కదా, మరి మీరెందుకు అట్లా అంటున్నారు? ఏదో వాళ్ళంతా మొహమాటానికి అలా అంటున్నారు. అయినా మీ అమ్మ నాన్నలమ్మా, ఆడపిల్లని పెళ్లి చేసి అత్తగారింటికి పంపేటప్పుడు వంట వార్పు పని పద్ధతి అన్ని నేర్పి పంపించాలి కదా. అయ్యేం లేకుండా నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం అమ్మా. ఇప్పుడు మా అమ్మ సంగతి ఎందుకు వచ్చింది అత్తయ్య? అయినా ఇప్పుడు వదిన ఉన్నారు కదా, వదినకి పెళ్లి చేసి 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసి పంపించారు. మరి తనకి మీరు చెప్పినవన్నీ నేర్పించాడా? నేర్పించుంటే ప్రతి వారం మీ అల్లుడు ఫోన్ చేసి ఏంటి మీ అమ్మాయిని ఇట్లా పెంచారు, ఒక్క పని రాదు, అసలుకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడం తెలియదు, ఇల్లు సర్దడం తెలియదు, వండడం తెలియదు అని ప్రతి వారం ఫోన్ చేసి మీకు ఎందుకు చెప్తున్నారు అత్తయ్య? మా నాన్న చెప్పించిన చదువు, మా అమ్మ నేర్పించిన సంస్కారం ఉంది కాబట్టి 4 ఏళ్ల నుంచి మీరు నన్ను ఎన్ని మాటలు అంటున్నా సరే నేను సైలెంట్ గా ఉంటున్నా. ఒక ఆఫీస్ లో ఎంత వర్క్ ఉన్నా సరే మీకు ఒక్క పని చెప్పకుండా అన్ని ఇంట్లో పనులు, ఆఫీస్ పనులు, ఇంట్లో పనులు అన్ని నేనే చేస్తాను. మిమ్మల్ని కూడా మా అమ్మలాగా చూస్తున్నాను కాబట్టి ఇప్పటిదాకా మీరు నన్ను ఎంత ఇన్సల్ట్ చేసినా నేను ఏమీ అనలేదు. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటది. నన్ను మీరు కూతురులాగా చూసుకుంటే నేను కూడా ఇక ముందు మిమ్మల్ని ఒక తల్లిలాగే చూసుకుంటా. లేదు కాదు నేను ఇట్లానే ఉంటాను, అన్నిటికీ ఏదో ఒకటి అంటాను ఇది అన్నారనుకోండి, రేపు పొద్దున్న నాకు మీ మీద ఇష్టం పోతుంది. అప్పుడు మా అమ్మలాగా కాదు, అసలు ఒక మనిషిలాగా కూడా చూడాలనిపించింది. రేపు మీరు చేసుకుని రోజులు వస్తాయి చూడండి, అప్పుడు ఎవరు చేయాలి? నేనే చెయ్యాలి. కానీ ఈ మాట పడి 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 నా మనసులో మీ మీద ఇష్టం పోతుంది చూడండి. ఆ టైంలో మీకు చెయ్యాలంటే నాకు కష్టంగా అనిపించి మీకు చెయ్యకుండా వదిలేస్తాను. అప్పుడు అర్థమవుతుంది మీకు మంచిగా మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను, హ్యాపీగా ఉంది. ఆలోచిస్తే తను చెప్పింది నిజమే అనిపిస్తుంది. బంగారం లాంటి కోడలు. అందరూ చెప్తున్నారు మీ కోడలు మంచిది, మిమ్మల్ని బాగా చూసుకుంటుంది, మా కోడలు ఇలా చేస్తుంది అలా చేస్తుంది అన్నా కూడా నేనే వినిపించుకోకుండా ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాను. నాకు ఓపిక ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. రేపు ఓపిక లేనప్పుడు తను చెయ్యాలంటే ఇవన్నీ గుర్తొచ్చి తనకి ఇష్టం ఉండదు కదా చేయడానికి. నేను ఇకనైనా మారాలి. ఇప్పుడు ముసలాళ్ళు చూడు ఎలా ఒక్కొక్కళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఆ పరిస్థితి నాకు రాకుండా ఉండాలంటే నేను మంచిగా నా కోడల్ని నా కూతురులాగా చూసుకోవాలి. సుజాత ఇక నుండి వంట నేను చేస్తానమ్మా. నువ్వు ఆఫీస్ పనులు మిగతా పనులు చూసుకో, సరేనా? నీకేమన్నా పనిలో హెల్ప్ కావాలంటే అడుగమ్మా, చేస్తాను.